మనం అంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చిందించినటువంటి సిలువ రక్తాన్ని ఆశ్రయించి ఆయన చేసినటువంటి సిలువ కార్యం ద్వారా రక్షించబడ్డటువంటి మనము సంఘములో చేర్చబడ్డాం. సంఘములో చేర్చబడ్డాము అంటే ఆయన యొక్క శరీరంలో భాగాలుగా అమర్చబడ్డాం. మనం ఆయన యొక్క శరీరములో భాగాలుగా అమర్చబడ్డాం. మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా పని ఉందా అండి? లేదా? ఉంది. అలాగే క్రీస్తు యొక్క శరీరంలో అంటే సంఘములో అతుకుబడినటువంటి మనకి నిర్ణయించినటువంటి ఆ స్థలములో అమర్చబడినటువంటి మనందరికీ కూడా పని ఉంది. ప్రతి అవయవం కూడా పని కలిగి ఉన్నాం. మనమందరము కూడా పని కలిగి ఉన్నాం. రక్షించబడి సంఘములో చేర్చబడి దేవుని యొక్క శరీరములో భాగాలుగా ఉన్నటువంటి మనమందరం కూడా మనకందరికీ కూడా పని ఉంది. పని ఉంది కాబట్టే ఆ శరీరంలో మనము అతుకబడ్డాము, ఆయా స్థలాల్లో మనము కుదురుకున్నాము, మన ప్లేసెస్లో మనము ఉన్నాము. ఇది మనం గ్రహిస్తూ ఉన్నాం, ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం కూడా. అయితే దేవుడు మనల్ని ఉంచినటువంటి ఆ స్థలంలో ఆయన శరీరంలో ఏ భాగంలో అయితే మనల్ని ఉంచాడో ఆ పనిని మనం చేయడానికి మరలా ఆ పనిని ఎలా మనం పునరుద్ధరించాలి అనే విషయాన్ని మనం చూద్దాం. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనం ఎలాగ కంప్లీట్ చేయాలి, మనం ఎలా మరలా దాన్ని చేయాలనేటటువంటి విషయాన్ని, ఆ పనిని ఎలా మనం చేసి ముగించాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనము మాట్లాడుకుందాం. బైబిల్లో దేవుని పనిని చేసినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. అందులో మనల్ని మంచిగా ప్రోత్సాహపరిచేటటువంటి వ్యక్తుల్లో నెహెమ్యా ఒకడు. ఈ నెహెమ్యా వీళ్ళంతా కూడా మనకి చరిత్ర తెలుసు కదండి. బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు కదా. అక్కడి నుంచి పారసీక రాజు మరలా యెరూషలేముకు మీరు వెళ్ళండి అని ఆజ్ఞ జారీ చేసినప్పుడు 3 దఫాలుగా అక్కడి నుంచి యెరూషలేముకు వెళ్తారు. నెహెమ్యా అనేటటువంటి వ్యక్తి ఈ పారసీక రాజు దగ్గర పానదాయకుడిగా పనిచేస్తున్నాడు. అక్కడ ఒక మంచి ఎంప్లాయీ ఇతను. అయితే ఇతనికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే, ఇక్కడ నుంచి యెరూషలేంకి నా యూదులు వెళ్ళారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ పట్టణం ఎలా ఉంది అని చెప్పి ఎప్పుడు ఆ పట్టణాన్ని గురించినటువంటి వాళ్ళ పితరులు సమాధులు ఉన్నటువంటి ఆ పట్టణాన్ని గురించినటువంటి ఆలోచన ఎప్పుడూ ఉంటుందన్నమాట తన మనసులో. అయితే వాళ్ళని అడుగుతాడు. అడిగినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి యూదులు అక్కడ నిందల పాలవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ యెరూషలేము పట్టణ ప్రాకారం మాత్రం మొత్తం కాలిపోయి ఉన్నది అని వాళ్ళు సమాచారాన్ని అందిస్తారు. అందించినప్పుడు ఆ సమాచారాన్ని విన్నటువంటి నెహెమ్యా చాలా బాధపడతాడు. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అతను దుఃఖిస్తాడనమాట. దేవుని సన్నిధిలో ఉండి ఏడుస్తాడు. అతనికి ఉన్నటువంటి హృదయ భారం చూడండి, ఏడుస్తాడు. ఆ పట్టణం యొక్క ప్రాకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ విధానాలను జ్ఞాపకం చేసుకుంటూ చాలా బాధపడతాడు. దేవుని యొక్క సన్నిధిలో అతను విజ్ఞాపన చేస్తాడు, మొర పెడతాడు అన్నమాట. ఈ నెహెమ్యా జీవితంలో ఈ పట్టణం యొక్క ప్రాకారాన్ని కట్టడానికి తను తీర్మానించుకున్నటువంటి 7 విషయాలను మనం ఈరోజు చూద్దాం. చాలా దృఢంగా ఒక 7 తీర్మానాలు అతను చేసుకున్నట్టుగా మనం ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ 7 తీర్మానాలు కూడా ఏంటి అన్న విషయాన్ని మనం ఈరోజు గమనిద్దాం. ఎందుకంటే
మనం పని చేయాలి అని అనుకుంటూ ఉన్నాం కదా. మరి దేవుడు నన్ను తిరిగి జన్మించిన తర్వాత నాకు పని అప్పగించాడు అని మనం చెప్తూ ఉన్నాం కదా. మరి నేను ఎవరికైనా సువార్త ప్రకటించాలి, ఇదివరకు నేను చేయలేదు, ఇప్పుడు నేను చేయాలి అని చెప్తూ ఉన్నాం కదా. మరి అలాంటి పని కలిగి ఉన్నటువంటి మనం ఆ పనిని చేయడానికి, ఆ పనిని కంప్లీట్ చేయడానికి ఎలాంటి తీర్మానాలు మన యొక్క జీవితంలో తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి అందరూ వినండి. ప్రతి ఆదివారము సంఘానికి ఎందుకు వస్తాము అని అంటే, వాక్యాన్ని అందరూ ఆయా గుళ్ళకి వెళ్తూ ఉంటారు కదా, ఆయా స్థలాల్లోకి వెళ్ళి వాళ్ళకి అది ఆచారం, వెళ్ళి ఆ పని చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. మనం అలా కాదు. సంఘానికి ఎందుకు వస్తామనంటే నేర్చుకోవడానికి వస్తూ ఉంటాం. నేర్చుకునేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? బుక్కు పెన్ను పెట్టుకొని అది రాసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మనం మర్చిపోతాం, మనుషులం కదా, మర్చిపోతాం. అది మనకి జ్ఞాపకం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలని అంటే ఖచ్చితంగా అది ఎక్కడో దగ్గర రాసుకుంటూ ఉండాలి. మరలా నాకైతే అసలు గుర్తుండదు, నేను మళ్ళా చూస్తేనే కానీ నాకు తెలియదు. అందుకే నేను ఏం చేస్తూ ఉంటానంటే నా బ్యాగ్లో బోల్డ్ రఫ్ పేపర్స్ ఉంటాయి. కనబడ్డా గుర్తొచ్చినప్పుడు అలా రాస్తూ ఉంటాను అనమాట. గుర్తొచ్చినప్పుడు అలా రాస్తూ ఉంటాను. స్టూడెంట్ ఎప్పుడు కూడా అలా రాసుకుంటూ ఉండాలి. మామూలు నోట్స్ల కన్నా రఫ్ బుక్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అలాగే మనం రాసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండడానికి ఇది చాలా, ఈ నోట్స్ మనకి చాలా అవసరం అవుతుంది. అయితే 7 తీర్మానాలను మనం చూద్దాం. ఫస్ట్, ఈ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రాకారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తను రోధిస్తున్నాడు, చాలా రోధిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ యొక్క విషయమై అతని యొక్క హృదయము భారభరితమైపోయింది. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ఎవరైనా విజ్ఞాపన చేయాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి హృదయంలో భారం ఉండాలి. ఏ భారము లేకుండా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోయి ఎవరైనా విజ్ఞాపన చేస్తారా? ఎవరి గురించైనా చేయలేరు. కానీ ఆ భారము, దేవుడు ఉంచినటువంటి ఆ భారాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఏం చేయగలుగుతారంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఏ విషయమై దేవుడు మాట్లాడుతున్నాడో, ఏ విషయాన్ని దేవుడు చూపిస్తున్నాడో ఆ విషయమై దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని విజ్ఞాపన చేయడానికి పూనుకుంటారు. అలాగే ఈ నెహెమ్యా కూడా అక్కడ పట్టణం పరిస్థితి జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు చెప్పావు కదా, ఒకసారి నువ్వు చెప్పావు, చాలాసార్లు చెప్తూనే ఉంటావు, నువ్వు చెప్పావు కదా, మీరంతా కూడా త్రోవ తప్పిపోతున్నారు. ఇశ్రాయేలీయుల గురించే కదా ఎప్పుడు మాట్లాడుతుంటాడు. త్రోవ తప్పిపోతున్నారు, మీరు తప్పిపోతే మిమ్మల్ని చెదరగొట్టేస్తాను. మీరు ఎప్పుడైతే తిరిగి మరలా నా వైపుకి వస్తూ ఉంటారో నేను మరలా ఎక్కడెక్కడికి మిమ్మల్ని చెదరగొట్టానో అక్కడి నుంచి అంతా మళ్ళీ నేను మిమ్మల్ని పానం అందించే వ్యక్తి హ్యాపీగా ఉండాలి, మంచిగా. అంటే రాజు ఆహారం తీసుకుంటున్నప్పుడు అతన్ని చూసినప్పుడు ఓకే, ఈ ఆహారం మంచిగా ఉంది, ఇది మంచిగా ఇస్తున్నాడు అని ఆ ఫీల్ అతనికి ఉంటుంది అనమాట. ఆ ధైర్యంతో ఆహారం తీసుకుంటాడు. రాజుల మీద అటాక్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలాగా ఇతను మొహం వికారంగా ఉంటే ఏంటి ఇలా మొహం ఎలా పెట్టుకుని ఉన్నాడు, ఈ తెచ్చిన ఆహారంలో ఏమన్నా కల్తీ ఏమన్నా ఉండిందా ఏంటి అని ఆలోచన కలుగుతుంది వాళ్ళకి. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళు మంచిగా వాళ్ళ ముఖంలో కూడా ఆనందాన్ని చూపిస్తూనే వారి యొక్క సన్నిధిలో సముఖంలో ఉంటూ ఉంటారు. అలాంటిది ఇతను ముఖం దిగాలుగా పెట్టుకుని అక్కడ గిన్నె అందించడానికి వెళ్ళినప్పుడు రాజు అడుగుతాడు మాట, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేమీ అనారోగ్యం లేదు కదా, ఎందుకు మొహం అలా ఉంది, నువ్వేదో మనోదుఖంతో ఉన్నవాడిలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు నెహెమ్యా, నా పితరుల సమాధులు ఉన్నటువంటి పట్టణం, నా దేవుని పట్టణమైనటువంటి యెరూషలేము పాడైన స్థితిలోనే ఉండిపోయింది. ఆ పట్టణ ప్రాకారం అంతా కూడా కూలిపోయింది, కాలిపోయింది. నేను అక్కడికి వెళతాను, నన్ను పంపించండి, ఆ యొక్క ప్రాకారాన్ని నేను కట్టుకుంటాను, నన్ను పంపించండి అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు అయితే ఎన్ని రోజులకు వస్తావు నువ్వు మరలా అని ఈయన అడుగుతాడు. అడిగినప్పుడు ఈయన పంపిస్తాడు. ఈయన అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ప్రాకారాన్ని కట్టడానికి, ఆ గుమ్మాలను నిలబెట్టడానికి కావలసినటువంటి కలపని ఈ రాజుని ఇమ్మని అడిగి, ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఆ చెట్లు నరుకుకొని పట్టుకుని వెళ్ళడానికి తాకీదులు ఇమ్మని చెప్పి అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకుని ఇక్కడి నుంచి వెళుతూ ఉన్నప్పుడు అది కట్టుకోవడానికి కొంతమంది మనుషుల్ని తీసుకుని వెళ్ళడానికి ఇతని దగ్గర ఆ యొక్క అనుమతి తీసుకుని ఇవన్నిటితో అతను బయలుదేరి వెళ్ళడానికి తీర్మానించుకుంటాడన్నమాట.
దేవుడు తన లోపల ఉంచినటువంటి భారాన్ని అతను ఏమాత్రం విడిచిపెట్టడానికి సముఖంగా లేడు. ఈ భారాన్ని నేను విడిచిపెట్టను అనేటటువంటి తీర్మానాన్ని మొదటి తీర్మానంగా మనం ఇక్కడ చూడొచ్చు. పని పట్ల భారం ఉండాలి కదా. ఈ భారం మనకి ఎక్కడ ఉంటుందండి అంటే మన కుటుంబం పట్ల ఉంటుంది భారం కదండి. ఇతను ఏమీ మామూలుగా ఖాళీగా ఉండే వ్యక్తి కాదు. రాజు సముఖంలో ఒక మంచి పోస్ట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇతనికి కుటుంబం ఉంది. అయితే దేవుని పని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎంత భారాన్ని కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామనంటే మనకే ఉంటుంది భారం. ఎక్కడ ఉంటుందంటే కుటుంబం కోసం ఉంటుంది. నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను చేసే పని బాగుండాలి, దీని పట్ల భారం ఉంటుంది. దీని వరకే మనం ప్రార్థన చేయగలుగుతాం. అయితే సంఘములో అతుకుపడ్డటువంటి ప్రతి అవయవానికి పని ఎలాగో ఉన్నాదో సంఘములోని పని, ఆ పని చేయడానికి కూడా మనము తీర్మానం చేసుకోవాలి. రెండవదిగా చూస్తే నేను స్వార్థపరుణ్ణి కాదు, ఇది ఈ తీర్మానం అతనిలో కనిపిస్తుంది. అతను నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. ఇతను చక్కగా కోటలో ఉన్నాడు, రాజు కోటలో ఉన్నాడు. ఈ యెరూషలేము అంతా కూడా పాడై ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అవస్థలు పడుతున్నారు. నేను మంచిగా కోటలో ఉన్నాను కదా, వాళ్ళు ఎలా ఉంటే నాకేంట్లే అనుకోలేదు అతను. అక్కడ గురించినటువంటి క్షేమ సమాచారాన్ని ఇతను తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ విషయాలన్నిటినీ కూడా తలపోసుకుంటూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ నెహెమ్యా ఈ రాజు దగ్గర, అర్తహషస్త రాజు దగ్గర 12 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ 12 సంవత్సరాల్లో కూడా ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉంటే, అధికారంలో ఉంటే ఏం చేస్తూ ఉంటారంటే సాధారణంగా కింద వాళ్ళని మంచిగా వాడేసుకుంటూ ఉంటారు పనులకి కదండి. ఈయన అసలు ఎప్పుడూ కూడా అలాగా తన కింద పనిచేస్తున్న వాళ్ళని తన సొంత అవసరాలకి వాడుకోలేదు. అసలు వాళ్ళకి ఎప్పుడూ కూడా తిరిగి మేలు చేస్తూనే ఉన్నాడు తప్ప ఏ సొంత అవసరాన్ని కూడా అతను వాడుకోలేదు. తినకన్నా ముందు ఉన్నటువంటి అధికారులు వాళ్ళ దగ్గర ద్రాక్షారసాన్ని, ఆ ద్రాక్షారసం కూడా చాలా రకాల ద్రాక్షారసాలు ఉంటాయి. పులవబెట్టింది ఒకటి, ఫ్రెష్గా ఉన్నది ఒకటి, ఇంకా ఉడకబెట్టింది ఒకటి, ఇట్లా అన్ని రకాల ద్రాక్షారసం అవన్నీ కూడా వెళ్ళి తెప్పించుకుంటూ, ఆ ధాన్యాన్ని తెప్పించుకుంటూ, ఈ వెండిని తీసుకుంటూ, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ అధికారులు కింద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ వీళ్ళు పనులు చేస్తూ ఉన్నారంట. కానీ ఈయన మాత్రం అసలు ఎవరి దగ్గర కూడా అసలు ఏమీ పుచ్చుకోకుండా చాలా యథార్థంగా తను పనిచేస్తూ, తన పని అంతట్లో కూడా నేనేమీ కూడా ఆశించి నేను పనిచేయట్లేదు, నేను చాలా నిస్వార్థపరుడుగా ఉన్నాను అనే విధానాన్ని మనము అక్కడ చూడగలుగునట్లుగా అతను అక్కడ వర్క్ చేసి చాలా నిస్వార్థపరుడుగా అక్కడ ఉంటూ ఉన్నాడు. మనం కూడా వేరే ఎవరి గురించి అయినా ఆలోచన చేస్తే, ఏ పని మనం చేసినా, మనం వ్యాపారం కానీ ఏదైనా చేస్తే మనం ఇస్తే మనం ఎంత పుచ్చుకుంటాం అనే విషయాన్నే కదా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అతను మాత్రం ఆ ఉద్యోగం చేస్తున్నాడు అంతే తప్ప వేరే ఏది కూడా అతను ఆశించలేదు. వేరెవరన్నా అతన్ని చూసినప్పుడు ఇతను ఇలా చేస్తున్నాడేంటి అనిపించుకోవడానికి లేకుండా నిస్వార్థంగా అక్కడ పనిచేసి ఎదురు ఉన్నటువంటి జనాలందరికీ కూడా మేలు చేస్తూనే ఉన్నాడు. ఇది రెండవది. ఒకటి, అతనిలో దేవుడు ఇచ్చినటువంటి భారాన్ని నేను విడిచిపెట్టను అని చెప్పాడు అని అతని యొక్క ప్రవర్తనలో మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఏంటనంటే నిస్వార్థపరుడుగా అతను ఉంటూ మనకి కనిపించాడు. మూడవదిగా, నేను పనిని ఆపు చేయను, మొదలు పెట్టాడు కదండి. ఈ రాజు దగ్గర నుంచి కలప కావలసిందంతా, ఆ కట్టుకోవడానికి కావలసిన వ్యక్తుల్ని ఇవన్నీ సమకూర్చుకుంటూ ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళిపోయాడు కదా. ఆ గోడ మరలా పునర్నిర్మించడం ప్రారంభించి మంచిగా ఆ పట్టణ ప్రాకారాన్ని కట్టడానికి పని చేస్తున్నప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి. అసలు ఆ గోడను కట్టే విధానం అక్కడ 4వ అధ్యాయంలో చూస్తే
చదవడానికి ఎంత మంచిగా అనిపించిందంటే చాలా చక్కగా అనమాట. ఆ గోడ ప్రాకారాన్ని మొదలు పెడతారు. ఇక్కడ నుంచి కొంత దూరం వరకు కొంతమంది కడితే, అక్కడి నుంచి ఇంకొంత దూరం కొంతమంది కడితే, అలాగా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ తోటి ఆ గోడని కట్టడానికి అక్కడ ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ఈ యూదులు ఆ ప్రదేశాన్ని ఆ గోడను తయారు చేస్తూ ఉంటే అలా కట్టడానికి ఇతను ప్లాన్ చేసుకుంటాడన్నమాట. ఆ గోడలు మరి పగిలిపోయి శిథిలావస్థలో ఉన్నాయి కదా, ఆ పగిలిపోయినటువంటి గోడలను కూడా ముందు ఆ బేటలు వారిపోయిన వాటన్నిటిని కూడా సరిచేసి, తలుపులు గుమ్మాలు పెట్టక ముందు వాటన్నిటినీ సరిచేసి గోడని కట్టుకుంటూ వస్తారు. ఇలా కొంతమంది పగలు పనిచేస్తూ ఉంటారు, రాత్రులు కాపలా కాస్తూ మరి కట్టిన గోడని శత్రువులు పడగొట్టేయడానికి వస్తూ ఉండేవారు. టోబియా సన్బలటు అనేటటువంటి ఇద్దరు ఉద్యోగులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు వీళ్ళు పని మీద కన్నేసుకొని కట్టారులే, దాని మీద ఏదన్నా గుర్ర ఏదో వచ్చి పడిందంటే ఆ గోడ పడిపోద్ది, అలాంటి మాటలు మాట్లాడుతూ మీరు ఇంతమంది మీరు ఏం కట్టేస్తారు ఈ ప్రాకారాన్ని అని చులకన చేస్తూ వాళ్ళని మాట్లాడడం అలా చేస్తూ, ఎప్పుడైనా సరే అక్కడ ఏ గోడ దగ్గర ప్రొటెక్షన్గా వాళ్ళు లేకపోతే ఆ గోడ పడగొట్టేద్దాం అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఉంటూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గోడను కట్టే విధానంలో పగలంతా పనిచేస్తూ ఉంటారు, రాత్రులు కాపలా కాస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఈటలు పట్టుకొని పని చేస్తూ ఉంటారు, ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకుంటారు, ఒక చేత్తో గోడను కడుతూ ఉంటారు. ఇంకొంతమంది వరకు ఉన్నటువంటి కత్తిని తన మొలకి కట్టుకుంటూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. అంటే శత్రువులు ఆ గోడని పడగొట్టేయడానికి ఎంత పన్నాగాలు పన్నుతున్నారో వీళ్ళు ఇంకా ఎక్కువగా ఆలోచన చేసి దాన్ని ఎలాగా అధిగమించాలి, ఆ శత్రువు వచ్చినప్పుడు ఎలాగా వాళ్ళ ప్లాన్స్ని అధిగమించి ఈ గోడని ఎలా పునర్నిర్మించాలి, చేస్తూ ఉన్నటువంటి పనిని ఆపకుండా నేను ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళు చాలా చక్కగా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారంట. ఆ గ్యాప్స్లో గోడలకు ఉన్నటువంటి ఆ గ్యాప్ల దగ్గర శత్రువులు ప్రవేశిస్తారేమోని బోరూదేవాళ్ళు నిలబడతా ఉంటారు. ఎందుకు శత్రువులు ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడ బోరు ఊదితే వీళ్ళు కొంతమంది పని చేస్తున్నారు, పక్కన బోరు ఊదేవాళ్ళు నిలబడతారు, బోరు ఊదితే మిగతా వాళ్ళందరూ ఇక్కడికి పరిగెత్తుకొచ్చేయాలన్నమాట. వచ్చేయండి, వచ్చేస్తే దేవుడు మన పక్షంగా అక్కడ కూడా ఏమంటారు అని అంటే మనం యుద్ధం చేస్తామని అనట్లా, మీరు వచ్చేయండి బోరు ఊదినప్పుడు అంటే శత్రువులు వచ్చారని అర్థం, దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు అని చెప్తూ ఉంటారు. ఇలాగా మంచిగా ప్లాన్ చేసుకొని అంటే దేవుని పని చేయడానికి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు నెహెమ్యా. అలాగే ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎంత పురుగొల్పుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే అంతమంది కూడా చాలా ఉత్సాహంగా దేవుని పనిని నమ్మకంగా చేయడానికి కష్టం. మళ్ళీ ఎలాగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పరిచర్యలన్నీ ఎలా ఉన్నాయంటే ఏం పర్లేదు, మంచిగా వాక్యం చెప్పుకోవచ్చు, ఏం పర్లేదు, ఎక్కడైనా సువార్త ప్రకటించడానికి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉన్నాయి మన పరిస్థితులు. అక్కడ వీళ్ళు దేవుడు అప్పగించినటువంటి పని ఎలా ఉందో చూడండి, మరణకరం. ఎక్కడ చంపేస్తారో వచ్చి, చేసే పనిని ఎక్కడ పాడు చేసేస్తారో వచ్చి, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలా నమ్మకంగా దేవుడు ఇచ్చినటువంటి పని పట్ల బాధ్యతతో మేము ఆఫ్ చేయమని చెప్తున్నారు. వీళ్ళ పని అప్పుడప్పుడు ఆపేవారు. ఎప్పుడనంటే వాళ్ళు వేసుకున్న వస్త్రాలు ఉతుక్కోవడానికి ఆపేవారు తప్ప అప్పుడే వస్త్రాలు తీసేవారంట. ఆ వస్త్రాలు కూడా మార్చుకోవడానికి టైం లేదనమాట వాళ్ళకి. అప్పుడు వస్త్రాలు తీసి ఉతుక్కోవడానికి తప్ప ఇంకా ఎప్పుడూ కూడా ఆ వస్త్రాలను కూడా తీయలేదు, పని ఆఫ్ చేయలేదు. అంత శ్రద్ధతోటి వాళ్ళు ఆ పనిని చేస్తూ వస్తూ ఉన్నారు. ఇది మూడో విషయాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయన దేవుడు అతనికి ఉంచినటువంటి భారాన్ని నేను విడిచిపెట్టను అనేటటువంటి తత్వాన్ని మనం గమనిస్తున్నాం. రెండవది ఏంటంటే నేను స్వార్థపరుడుగా లేను అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఈ నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా గురించి చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. మూడవది ఏంటంటే మొదలు పెట్టినటువంటి పనిని, దేవుడు తనకి అప్పగించినటువంటి పనిని ఏది ఏమైనా సరే నేను ఆపను. ఏ విషయానికి కూడా అతను అలసిపోవట్లేదు. తనతో ఉన్న వాళ్ళంతా అలసిపోతుంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు.
ఆ కట్టే విధానం చూడండి. ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకోవడం, ఒక చేత్తో గోడ కట్టడం అంటే ఎంత సీరియస్గా వాళ్ళు దేవుని పనిని చేస్తున్నారు. ఆ 2 చేతులతో పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఖడ్గాన్ని మొలకి కట్టుకొని పని చేస్తున్నారు. ఎంత ఆసక్తితో పని చేస్తున్నారు చూడండి. చెప్తున్నాడు దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని మానను అంటున్నాడు. మనమైతే ముందు మనకి దేవుడు పని ఇచ్చాడు అనుకుంటాం. ఆ దాంట్లో శత్రువు ఏమైనా కొంచెం డిస్టర్బెన్సెస్ కలిగిస్తే ఈ అన్ని డిస్టర్బెన్సెస్ ఎవడ పడతాడని చెప్పి ఆటోమేటిక్గా చాలా చక్కగా సున్నితంగా మనమే బయటకు వచ్చేసామన్న విషయం కూడా తెలియకుండా బయటకు వచ్చేస్తా ఉంటాం. ఈ నెహెమ్యాని చూసి మనము ఈ విషయాలు మనం గ్రహించవచ్చు. రాజీ పడట్లేదు. అతను రాజీ పడనటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఈ నెహెమ్యా గ్రంథంలో ఏ విషయానికి కూడా రాజీ పడనేటువంటి స్థితిని మనం చూస్తున్నాం. గోడలు మంచిగా కడుతూ ఉన్నారు, దాని లోపల ఉన్నటువంటి ఆ గ్యాప్స్ ఫిల్ చేస్తున్నారు. ఇంకా కలపతోటి గుమ్మాలు పెట్టకముందు వాళ్ళకి వ్యతిరేకంగా వస్తున్నటువంటి సన్బలటు టోబియా అనేటటువంటి అధికారులు ఉన్నారు కదా, వాళ్ళేమో అతన్ని బెదిరిస్తూ ఉంటారనమాట. ఇదిగో నువ్వు ఇదంతా కడుతున్నావు కానీ మనం మాట్లాడుకుందాం ఒకసారి, ఓనో అనే స్థలంలో ఉన్నటువంటి ఆ పట్టణానికి ఒకసారి మా ప్రాంతానికి ఒకసారి రా, నువ్వు అక్కడ మనం మాట్లాడుకుందాం అని పిలుస్తూ ఉంటారు. నెహెమ్యాకి తెలుసు ఈ పని పాడు చేసేది వీళ్ళే, జనాల్ని పోగేసుకొచ్చి ఇవన్నీ చేసేది వీళ్ళే, నన్ను మళ్ళీ ఏదో మాట్లాడతానని రమ్మంటున్నారు, నన్ను మంచితనంగా రమ్మంటున్నారు, నాకు తెలుసు వీళ్ళు నాకు హాని చేయడానికే నన్ను రమ్మంటున్నారని గ్రహించి లేదు మేమేమి మీ దగ్గరికి ఇప్పుడు రాలేము, ఎందుకంటే మేము మొదలుపెట్టినటువంటి పనిని మేము ఆప్ చేయలేము, ఇలా మేము ఆపేస్తే మేము ఈ పని చేసుకోలేము, కాబట్టి మేము రాము అని చెప్పేసి కబురు పెడతాడు. కబురు పెట్టి అలా పనిని ముందుకి కొనసాగిస్తూ ఉంటాడు అన్నమాట. 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట, చక్కటి మాట చెప్తాడు. నేను చేయుచున్న పని గొప్పది. ఎంత బాగుందో చూడండి ఈ మాట. నేను చేయుచున్న పని చాలా గొప్పదంట. దేవుడు ఆయనకి అప్పగించినటువంటి పని ఎలాంటిది అని తన హృదయంలో ఉంది అని అంటే గొప్పది. యెరూషలేము పట్టణ ప్రాకారాలను కట్టడం అన్నది దేవుడు తనకి అనుగ్రహించినటువంటి ఒక గొప్ప బాధ్యత. అది గొప్ప పని, ఇది చాలా గొప్పది. దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను పనిని ఆపాలి. మీరు కనుక నన్ను రమ్మంటున్నారు కదా, నేను రావాలి అని అంటే పని ఆప్ చేయాలి, కాబట్టి నేను రాను అని చెప్పేసి కబురు పెడతా ఉంటాను. అలాగ 3-4 సార్లు వాళ్ళు రమ్మని కబురు పెడతా ఉంటారు, నేను రానని కబురు పెడతా ఉంటాడు, రమ్మని కబురు పెడతా ఉంటారు, రానని కబురు పెడతా. అయితే ఈ 6వ అధ్యాయం 6వ వచనంలో అతని మీద నేరాన్ని కూడా మోపుతారు. ఎలాగా, నీవు రాజద్రోహం చేస్తున్నావయ్యా నెహెమ్యా, వీళ్ళందరి మీద రాజుగా ఉండాలనేటటువంటి దురుద్దేశంతో నువ్వు ఈ గోడ కట్టడం మొదలుపెట్టావు. ఈ విషయము రాజు దగ్గరికి వెళ్తుంది, ఎలాగోలాగా వెళ్ళినప్పుడు అప్పుడు చెప్తాడు నీ సంగతి కదా, ఇలా ఉంది పరిస్థితి, రాజు దగ్గరికి వెళ్ళిపోయేలాగా ఉంది ఈ మాట, కాబట్టి నువ్వు రా మాతోటి మళ్ళీ కబురు పెడతారు, నువ్వు రా మళ్ళీ మనము మాట్లాడుకుందాం రా అని చెప్పి కబురు పెట్టినప్పుడు దానికి కూడా రాజీ పడ్డాడు ఈ నెహెమ్యా. రాజీ పడ్డాడు, నేను రాను, మీరు చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ అది కేవలం మీ మైండ్లో మీరు ఆలోచించుకుంటున్నవే తప్ప నేను మాత్రం అలాంటి ఉద్దేశంతో నేను చేయటం లేదు, నాకు తెలుసు. నేను ఈ పనిని ఆప్ చేయాలనేటువంటి దురుద్దేశంతో మీరు ఇవన్నీ చేస్తున్నారు, కానీ మరి దేనికి కాదు అని నాకు తెలుసు, నేను రాలేను అని నిర్మోహమాటంగా చెప్తూ ఏ విషయానికి కూడా అతను రాజీ పడ్డు. పని ఆపేస్తే వాళ్ళు బెదిరించినటువంటి బెదిరింపులకి పని ఆపేస్తే వీళ్ళు అశక్తులైపోతారేమో అని వాళ్ళు భయపెడుతున్నారు, కానీ వీళ్ళు ఏమి మాత్రం కూడా భయపడట్లేదు. ఇది 4వ విషయాన్ని మనం చూసాం. 5వ విషయం ఏంటంటే నేను భయపడను. ఈయన చెప్తున్నాడు ఏ విషయానికి కూడా నేను భయపడను అనేటటువంటి తత్వాన్ని నెహెమ్యాలో మనము చూస్తూ ఉంటాం అన్నమాట. 6-11 వచనంలో నెహెమ్యా తన సన్నిహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను గృహ నిర్బంధంలో ఉంటాడు.
అతను ఏమంటాడంటే, ఇదిగో ఈ రాత్రికి మనల్ని చంపేయడానికి వస్తున్నారు, కాబట్టి మనము దేవాలయపు గర్భగుడిలోకి వెళ్ళిపోయి దాక్కుందాం, మనం తలుపులు వేసేసుకొని రమ్మని పిలుస్తాడు. అంటే నేను అక్కడికి వెళ్ళడానికి నేనెంతటోడిని, నేను ఇతనేమి యాజకుడు కాదు గర్భగుడిలోనికి వెళ్ళడానికి దేవుని యొక్క మందిరంలో. అయితే నేను రాను అని చెప్తాడు. భయపడను. నేను పారిపోవడం ఏంటి, నేనే ఎందుకు నేను పారిపోతే పని ఎలాగా మనం ముగించగలుగుతాం అని చెప్పి ధైర్యంగా ఉంటాడు. కానీ ఈ మాట చెప్పింది ఎవరు? తన సన్నిహితుడే చెప్తాడు. అలాగా మనం పని చేయడానికి ప్రారంభించినప్పుడు ఎవరైనా, మనలోని వారే, ఎవరైనా తెలిసిన వారే, ఎవరైనా ఇదిగో నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, నువ్వు ఇలా కాదు ఇలా చేయాలని మన పనిని మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారేమో. చాలా తప్పుడు బోధలు వింటూ ఉన్నాం కదా ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితి ఏమైనా మనకి మన యొక్క జీవితాల్లో మనం మొదలుపెట్టి చేస్తూ ఉన్నటువంటి పనిని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి తప్పు మాటలు ఏమైనా ఒకవేళ వచ్చినట్లయితే వాటిల్ని ఏంటి, మనమేం చేస్తున్నాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇది అవునా కాదా అని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా, నిర్ణయాలు తీసుకోకుండా మంచిగా దేవుడి దగ్గర నిత్యం వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రభువా, వీళ్ళు గోడ పడగొట్టడానికి వస్తున్నారు, లేదా గోడ ఆఫ్ చేసేయడానికి వస్తున్నారు, మా చేతుల్ని బలపరచు. ప్రార్థన చేస్తూ ఉంటాడు ఈయన, మా చేతుల్ని బలపరచు, మంచిగా ఇది కంప్లీట్ చేయడానికి మా చేతుల్ని బలపరచని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాగే ఈ చంపడానికి వస్తున్నారు అని ఇతను ఏ మాత్రము కూడా భయపడకుండా, నేను భయపడే పని లేదు, నేనే భయపడి పారిపోతే ఇంక ఈ గోడ ఎలా కంప్లీట్ అవుతుంది. ఎంత భారం కలిగి ఉన్నాడు చూడండి, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో చూడండి. దేవుడు అతనికి అప్పగించినటువంటి పనిని చేయడానికి తన హృదయంలో ఆ భారాన్ని కలిగి ఎంత శ్రద్ధతో తను చేస్తూ, తనతో పాటు పనిచేస్తున్న వాళ్ళందరూ అలసిపోతున్నారు, పని చేయలేక సొమ్మసిల్లిపోతున్నారు, తిండి సరిగ్గా లేక. అయినా సరే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు. ఒక్క నాయకుడు చాలండి అతని మాటలతో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి. నాయకుడు ఎప్పుడూ అలా ఉండాలి. ఈ నెహెమ్యాలో ఒక మంచి నాయకుడిని మనం చూడగలుగుతూ ఉంటాం. ఆరవదిగా మనం చూస్తే అతను పరిశుద్ధుడుగా ఉన్నాడు. అతనుకు దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను కోల్పోలేదన్నమాట. ఏ విషయంలో కూడా కోల్పోలేదు. చాలా మంచిగా దేవుని యొక్క సన్నిధిలో తను ప్రార్థన చేస్తూ ఉంటూ ఉంటాడు. అలాగే మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు కదండి. ఇశ్రాయేలీల గురించి ప్రార్థన చేస్తాడు కదా. చాలా చక్కగా వాళ్ళ ఇశ్రాయేలీల దోషం అంతటినీ ఇతను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఆ పరిస్థితుల్లో నుంచి వాళ్ళని విడిపిస్తాను, నువ్వు వాగ్దానం చేసావు కదా, ఇదిగో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అని వాళ్ళని గురించి, ఆ యెరూషలేం పట్టణాన్ని గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. 13వ అధ్యాయంలో మనం చూస్తే, ఇది మొదటి అధ్యాయం, 13వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో ఈయన ఇశ్రాయేలీల్ని ఏ విషయానికి కూడా ఆ పోన్లే ఏదో జరిగిపోయింది కదా అన్నాడు. అసలు చేస్తే వాక్యం అంటే వాక్యమే, విధులంటే విధులే, ఖచ్చితంగా అలాగా చేయవలసిందే. అలా చేస్తూ ఉంటాడు అనమాట. ఈ ఇశ్రాయేలీలకి ముందుగా దేవుని ఆజ్ఞ ఉంది కదా, మీరు ఎవ్వరూ కూడా అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదు, వివాహం చేసుకోకూడదని దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞల్లో ఉంది కదా, నియమంలో ఉంది కదా. ఇశ్రాయేలీలకి అది ఒక కట్టడ, చేసుకోకూడదు. అయితే ఇక్కడ కూడా అలా కొంతమంది చేసుకుంటూ ఉంటారు, వేరే వాళ్ళని చేసుకుంటూ ఉంటుంటే యూదులు అస్సలు ఒప్పుకోడు, వాళ్ళని కొడతాడు కూడా, గడ్డలు పీకేస్తాడు. అంటే ఎంత కోపం! దేవుని పనిని, దేవుడు ఇచ్చినటువంటి మాటను మీరు తప్పుతున్నారు. ఆల్రెడీ ఒకసారి మీరు తప్పబట్టి మీరు చెరలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. ఈ మన సొలొమోను రాజు ఏం చేశాడు? అతను కూడా అలా చేయబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళవలసి వచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళకి జ్ఞాపకం చేసి అస్సలా అలా ఒప్పుకోడు అనమాట. తన శత్రువు అక్కడ సన్బలుట్ అని ఒక అతను ఉంటాడు కదా, ఆ శత్రువుకి తన కూతురిని పెళ్లి చేసుకుంటాడు ఒక అతను ఇశ్రాయేలీయుడు. వాళ్ళనైతే ఇంకా అక్కడి నుంచి గెలగొట్టేస్తాడనమాట. అస్సలు పోన్లే మనోడే కదా, ఆ అమ్మాయిని ఏదో చేసుకున్నాడో మార్చుకుందా, ఏమీ లేదు.
పంపించేస్తాడు, అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తాడు అనమాట, అక్కడ ఉండనివ్వడు. అంటే అసలు దేవుడు చెప్పినటువంటి మాట జరగాలి అంతే, వేరే ఇతరమైంది ఏది కూడా జరగటానికి వీలు లేదు. దేవుడు చెప్పాడు పరిశుద్ధంగా ఉండాలి అని, అలా మనం అందరం ఉండాలి అని వాళ్ళని పరిశుద్ధపరుస్తూ ఈ లేవీయుల్ని యాజకుల్ని కూడా వాళ్ళ పనిల్లోని అక్కడ నిర్ణయించి ఉంచి మీరు మంచిగా మీరు ఈ పనులు చేస్తూ ఉండండి తప్ప మీరు ఏమీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మీరు చేయొద్దు, మీరు సేవ చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పినట్టుగా ఆ పరిశుద్ధత లేకపోతే, మన లోపల పరిశుద్ధత లేకపోతే ఎలా ఉంటుంది అంటే సమాధి మీద పువ్వులు వేసినట్టు ఉంటుంది, అంతే కదండి. సమాధులు మంచిగా డెకరేట్ చేసి రేపు రాబోయే రోజుల్లో మంచిగా డెకరేట్ చేసి పువ్వులు వేసి మంచిగా అలంకరించి లైట్స్ పెట్టి ఎన్నో చేస్తూ ఉంటారు కదా, లోపల చూస్తే ఏముంటుంది? కుళ్ళు. అయితే మీరు అలా ఉండొద్దు, మీరు పరిశుద్ధంగా ఉండాలి అని వీళ్ళందరినీ సెట్ చేస్తున్నాడు. మీరు అస్సలు దేవుడు చెప్పిన పనికి వ్యతిరేకంగా అన్యుల్ని తీసుకొచ్చి మీ యొక్క జీవితాల్లో ఇన్వాల్వ్ చేయడానికి వీల్లేదు. వద్దంటే వద్దు, అలా ఒకవేళ ఎవరైనా ఉంటే పొండి ఇక్కడి నుంచి అని చెప్పి పంపించేసి గురించినటువంటి మాటను కూడా మనకి చాలా స్పష్టంగా నెహెమ్యా గ్రంథంలో ఈయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆఖరిదిగా ఈయన మంచిగా ఉన్నాడు, ఎప్పుడు పిసినరుగా లేడు. దేవుని యొక్క మందిరంలో దశంభాగం ఇవ్వాలేనంటే ఇవ్వాలి అంతే, మనకి చెప్పబడింది కదా, దశమ భాగాన్ని తీసుకొని రావాలి. 10వ అధ్యాయం 39వ వచనంలో 10వ భాగాన్ని నూనె ద్రాక్షారసము తెచ్చి మందిరపు గదుల్లో నిల్వ ఉంచాలి, మందిరపు గదుల్లో నిల్వ ఉంచాలి. యాజకులకి లేవీయులకి ఆ దశమ భాగం అంతా కూడా లేవీయుల పరం అనమాట, వాళ్ళు దాన్ని తీసుకోవాలి, దాంతో వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగించాలి. అయితే వీళ్ళు ఏం చేశారంటే రాను ఈ దశమ భాగాలు ఇవ్వడం మానేసినప్పుడు మరి ఇంక ఈ లేవీయులు ఎలా బ్రతుకుతారు? దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంక పారిపోతారన్నమాట అక్కడి నుంచి, ఇంక ఈ పనులు చేయలేక, సేవ చేసే పని చేయలేక మరి వారు పనులు చేసుకోవాలి కదా, వాళ్ళు పొట్ట పోషించబడాలంటే, అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఆ విషయాలు గమనించినటువంటి నెహెమ్యా కాదు అధిపతులతో అక్కడ పోరాడి ఎందుకు మీరు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అసలు మీరు మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకప్పుడు చెప్తారు మా మందిరాన్ని మేము విడిచిపెట్టమంటాం, మందిరపు గదుల్లోనికి ఇవన్నీ కూడా ద్రాక్షారసం కానివ్వండి, కావలసినటువంటి ఇవన్నీ కూడా సమకూర్చే గదుల్లో నిల్వ ఉంచేటటువంటి వాళ్ళు మా మందిరాన్ని మేము విడిచిపెట్టము అనేటటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ పనిని మానేస్తారో ఈ లేవీయులు అక్కడ ఉండడానికి లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళతోటి పోరాడి మీరు ఎందుకు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అడిగి వాటన్నిటిని కూడా మళ్ళీ అక్కడ సమకూర్చి ధాన్యము ద్రాక్షారసము 10వ భాగం వచ్చేలాగా ఆ మందిరంలోనికి తీసుకుని వచ్చేలాగా చేసి ఈ లేవీయుల్ని ఈ యాజకులు కూడా అక్కడ ఎవరి పని ఎలా చేయాలో అవన్నీ కూడా సెట్ చేస్తాడు, ఇవన్నీ కూడా సెట్ చేస్తాడు. చూడండి, నెహెమ్యాకి దేవుడు అనుగ్రహించినటువంటి పని ఇందులో బైబిల్లో రాయబడింది కదా. ఇది చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనకి అనుగ్రహించినటువంటి పని మనకు జ్ఞాపకం రావాలి. ప్రతి ఆదివారం సంఘానికి వచ్చేసి 2 పాటలు పాడేసి వాక్యం వింటాము వెళ్ళిపోతాము, ఈ వాక్యాన్ని నా కుటుంబం వరకే, నా కుటుంబం బాగుండడం కొరకు ఏ వాక్యం చెప్తారా ఆ వాక్యం తీసుకుని నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా కుటుంబాన్ని నేను మంచిగా లీడ్ చేయడం కొరకు నాకు జ్ఞానం ఇవ్వని దేవుణ్ణి అడగాలి, ఆ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పుచ్చుకొని నా కుటుంబాన్ని లీడ్ చేసుకోవడానికి నేను నేర్చుకోవాలి, నా బిడ్డల్ని చదివించుకోవడానికి మంచి స్కూల్స్లో మంచి కాలేజెస్లో చదివించుకోవడానికి నాకు డబ్బులు కావాలి, డబ్బులు దేవుడు ఇస్తాడు అని వాగ్దానం చేశాడు కదా, నీ ప్రతి అవసరాన్ని నా మహిమలో తీరుస్తాను అన్నాడు, ఆ డబ్బులు ఇచ్చేస్తే నేను మంచిగా నా పిల్లల్ని చదివించుకోవడానికి అన్ని పనులు కూడా దేవుడిని ఆశ్రయించి మనం చేసుకుంటూ ఉన్నాం.
అదే నేను ఫస్ట్లో చెప్పాను కదా, భారం ఉండాలి అని అంటే మనకి భారం దేని పట్ల ఉంటుందంటే కుటుంబం పట్ల ఉంటుంది. నా కుటుంబాన్ని పెంచుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వేయించుకోవాలి, వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఇంత మంచి ఆస్తిని సమకూర్చి ఉంచాలి. ఇదే మన బాధ్యత అనుకుంటూ ఉంటాం, ఇదే దేవుడు మనకు అప్పగించిన పని అనుకుంటూ ఉంటాం. చూసారా, మనం దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుడు మనకి ఒక పని అప్పగించాడని తెలిసి ఉండి కూడా, ఎరిగి ఉండి కూడా మనం దాన్ని ఏం చేస్తూ ఉంటాం అంటే కుటుంబానికి మాత్రమే పరిమితి చేస్తాం. సువార్త ప్రకటించమన్నాడు, సృష్టి అంతటికి సువార్త ప్రకటించమన్నాడు అన్న సంగతి పక్కన పెట్టి నా కుటుంబాన్ని ఒక్కదానికే సువార్త ప్రకటిస్తాను. నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నేను బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి స్థితిలో స్థిరపడాలి, వాళ్ళకి ఆస్తులు సమకూర్చాలి, ఇంతవరకే మనం భారం పెడతాం. కానీ దేవుడు మరి నెహెమియాకి ఉద్యోగం సద్యోగం ఏం లేకుండా ఉన్నాడా? మంచిగా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. తను ఉద్యోగం చేస్తూ ఒక రాజు దగ్గర ఒక మంచి అధికారంలో రెస్పాన్సిబిలిటీ, అసలు రాజు యొక్క ఆ యొక్క తన పరిస్థితి అంతటినీ కూడా తన యొక్క స్వాధీనంలోనే ఉంటుంది. అన్ని పనులు చక్కబెట్టినా సరే రాజు ప్రాణము ఇతని చేతిలో ఉంటుంది అన్నమాట. ఈ పానదాయకుడి చేతిలో ఉంటుంది. అలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఉద్యోగంలో ఉండి కూడా ఇతను ఏం చేస్తున్నాడంటే దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని ఎలా చెయ్యాలి అనేటటువంటి తపన తనలో ఉన్నది. ఎలా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన తనలో ఉన్నది. ఎలాంటి అధికారులు వచ్చి ఎంత ఇబ్బంది పెట్టినా సరే, అలాంటి భయంకరమైనటువంటి ఇబ్బందులు, మరణకరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు కూడా వాటిని ఎలా అధిగమించాలి అనేటటువంటి తపన తనలో ఉన్నది. అది మనం చూస్తూ ఉన్నాం. ఇందాక వర్షిప్ చేస్తున్నప్పుడు ఒక పాట పాడుతున్నారు, ఒక పదం పలుకుతున్నారు, నీ చిత్తం నెరవేర్చుటే నా హృదయ తపనయ్యా. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మన హృదయంలో తపన కలిగి ఉన్నాము అని నోటితో పలకడం కాదు, కానీ ఆ తపన నెహెమియాలాగా చూపించగలగాలి. మంచి నాయకత్వపు లక్షణాలను ఈ నెహెమియా గ్రంథంలో మనం చూస్తుంటాం. ఈ 7 తన యొక్క జీవితంలో తను తీర్మానం చేసుకున్నటువంటి ఈ 7 క్వాలిటీస్ మనం చూసినట్లయితే, వాటిని మనం గమనించినట్లయితే, మనం కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని ముగించడానికి, మనం ధైర్యంగా ముందుకి కొనసాగుతూ ఉంటాం. దేవుడు మనకు అప్పగించిన పనిని ఎలా ముగించాలో మనకి తెలియకుండా ఉంటుంది. కానీ ఈ నెహెమియా గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, తనలో ఉన్నటువంటి ఈ క్వాలిటీస్ అన్నిటినీ కూడా మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పనిని ఎలా ముగించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇతను ఇలాగా ఇంతమందిని ప్రోత్సహిస్తూ, ఒక్క మంచి నాయకుడిగా వాళ్ళ దగ్గర మాట్లాడుతూ, వాళ్ళని ఉత్తేజపరుస్తూ, ప్రోత్సహిస్తూ ఈ యొక్క ప్రాకారాన్ని అంతటినీ కూడా 52 రోజుల్లో కట్టించేస్తాడు. అయిపోయింది. ఈ యెరూషలేము ప్రాకారం 52 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు. ఆహా, ఆ కట్టే విధానము, వాళ్ళ డెడికేషన్, వాళ్ళు ఎంతగా తీర్మానించుకున్నారు చూడండి. వాళ్ళ హృదయంలో ఎంతగా తపన కలిగి ఉన్నారు చూడండి. ఓ పక్క శత్రువులు వచ్చి మీద పడుతుంటే కూడా వాళ్ళతో యుద్ధం చేసా, పారిపోయి దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి పనిచేయడం కాదండి, వాళ్ళని ఎదిరిస్తూ అక్కడే నిలబడి ఎలా పనిచేయాలి, వాళ్ళు ఎంత చక్కటి గైడెన్స్ తీసుకుంటూ వాళ్ళు పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నెహెమియా ఎంత చక్కగా వాళ్ళని బలపరుస్తూ వచ్చాడు. ఏ మాత్రం నిరుత్సాహపడకుండా, ఏ మాత్రం భయపడకుండా, ఏ పనికి రాజీ పడకుండా, దేవుడు తనకి ఇచ్చినటువంటి భారాన్ని ఏ మాత్రం విడిచిపెట్టకుండా, అలాగే ఆ యొక్క మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆ మందిరంలో యాజకులు ఉండకుండా వెళ్ళిపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, మీరు మరి 10వ భాగాలు తీసుకొచ్చి అక్కడ పెట్టట్లేదు, మందికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని వాళ్ళని సెట్ చేసి, మీరు రండి 10వ భాగాలు దేవుని యొక్క మందిరంలోకి తీసుకురావాల్సి ఉంది, తీసుకురండి అని చెప్పి అక్కడ తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేసి, యాజకులు
ఈ లేవీయులు ఏమేం పనులు చేయాలో వాళ్ళు గతంలో రాయబడ్డట్టుగా వాటిలందరినీ సెట్ చేసి అక్కడ మంచిగా ఈ పనులన్నీ కంప్లీట్ చేసి మరలా ఆ రాజు దగ్గరికి వెళతాడు. ఆయనేమి పని పాట లేని వ్యక్తి కాదు. ఒక రాజు దగ్గర మంచి బాధ్యత కలిగినటువంటి ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి. ఇదిగో నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి అతడు చేసుకున్న 7 తీర్మానాలను మా యొక్క జీవితంలో కూడా మేము కూడా చేసుకుని నీవు మాకు అప్పగించిన పనిని కంప్లీట్ చేయడానికి సహాయం చేయమని మనం ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితంలోనికి తీసుకుందాం.